నేను సడన్గా వీడియో కాల్ చేసావు? నిన్ను చూడాలనిపించి. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా నిన్ను చూడాలనిపించి అందుకే చేసాను. సిద్ధు జొన్నలగడ్డ మంచి ఫామ్లో ఉన్నాడు. సో రీసెంట్గా ఆయన జాక్ మూవీ కూడా రిలీజ్ అయింది. మళ్ళీ తెలుసు కదా మూవీ నుంచి మళ్ళీ ఒక అప్డేటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మూవీ త్వరలో టీజర్ కూడా రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు తీసుకోవడం జరిగింది, శ్రీనిధి శెట్టి అండ్ మన ఇంకొక హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు తీసుకొని సో ఈ మూవీ చేయడం జరుగుతుంది. సో ఇందులో చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నట్టుంది సాంగ్ ఈ మూవీలో. సో టీజర్ రిలీజ్ కాబోతుంది త్వరలో. సో దానికి సంబంధించిన ఒక గ్లిమ్స్ మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఇద్దరు హీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ శ్రీనిధి రెడ్డి తోటి వీడియో కాల్లో మాట్లాడేది మనం ఒక గ్లిమ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దాంతో ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలుసు కదా అనేది ఒక సినిమా పేరు అని కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సో సిద్ధు జొన్నలగడ్డ కానీ మన టాలీవుడ్లో చాలా రేర్గా కాకుండా ఈ మధ్య చాలా అందరికీ అలవాటు అయిపోయింది ఏంటంటే ఒక్కొక్క మూవీలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెట్టడం అలవైతుంది. ఇంతకుముందు చాలా మూవీస్లలో ఓల్డ్ మూవీస్లలో ఒక హీరోయిన్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు వచ్చే ఈ మూవీస్లలో సో ఇద్దరు హీరోయిన్లు లేక ముగ్గురు హీరోయిన్లను పెట్టడం అనేది ఒక ఆచారం లాగా అయిపోయింది మన టాలీవుడ్లో. కథన పరంగా కూడా ఒకరు మించి ఇద్దరు హీరోయిన్లు కూడా పెడుతున్నారు. సో ఈ మూవీలో కూడా తెలుసు కథలో కూడా సిద్ధు జొన్నలగడ్డ తోటి ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. రీసెంట్గా కూడా ప్రీవియస్గా చూసుకుంటే కూడా సిద్ధు జొన్నలగడ్డ మూవీలో డీజే టిల్లు స్క్వేర్లో కూడా ఇద్దరు హీరోయిన్లను పెట్టడం జరిగింది. సో ఈ మూవీ తోటి కూడా తను మళ్ళీ జాక్ మూవీలో ఒకటే హీరోయిన్ ఉన్నారు, బట్ ఈ మూవీలో మళ్ళీ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. సో తెలుసు కదా మూవీ నుంచి మరి మంచి గ్లిమ్స్ మరి త్వరలో టీజర్ రాబోతుంది. సో దానికంటే ముందు నేను మీకు టీజర్ అనౌన్స్మెంట్ డేట్ లాగా నేను ఈ రివ్యూ చేయడం జరిగింది. సో మీరు కూడా చూడండి. డెఫినెట్గా ఇందులో నేను వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నది ఒక క్లిప్ అనే మామూలుగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ అయితే నేను పెట్టడం జరిగింది. సో ఆ గ్లిమ్స్ బేస్ చేసుకొని నేను ఒక అనౌన్స్మెంట్ టీజర్ మాత్రం చేయడం జరిగింది. ఈ టీజర్ మీకు ఈ రివ్యూ తోటి మీకు ఏంటంటే త్వరలో అంటే ఎగ్జాక్ట్లీ డేట్ అయితే తెలియదు, బట్ సిద్ధు జొన్నలగడ్డ కూడా మంచి ఫామ్లో ఉన్నాడని మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను. ఎందుకంటే లైన్గా మూవీస్ లైన్లో పెట్టాడు. సో ఒక్కొక్క మూవీని రిలీజ్ చేసుకుంటూ ఒక్కొక్క మూవీని తెలుసుకోవడం అవుతుంది. యాక్చువల్గా అయితే తెలుసు కదా మూవీ 1 year బిఫోరే అనౌన్స్మెంట్ అయింది, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల లేక ఇంకేదైనా నాకు తెలియదు కానీ కొంచెం డిలే అయిపోయింది. సో రీసెంట్గా ఇప్పుడు అనౌన్స్మెంట్ చెప్తున్నారు కాబట్టి త్వరలో టీజర్ అండ్ ట్రైలర్ అండ్ మూవీ రిలీజ్ చేయడానికి సో October 17th రోజు దీపావళి రోజున సో తెలుసు కదా మూవీ రిలీజ్ కాబోతున్నది. సో ఏదేమనుకున్నా తెలుసు కదా మూవీ నుంచి మరి సిద్ధు జొన్నలగడ్డ ఎంతవరకు అయినా యొక్క పెర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చో మరి చూస్తే మనకు త్వరలో చూడబోతున్నాం. సో దీన్ని బట్టి నాకు అర్థమైందంటే ఇద్దరు హీరోలతో మాత్రం పక్కా రొమాన్స్ మాత్రం చేయబోతున్నాడు శ్రీనిధి శెట్టి అండ్ ఇంకొక హీరోయిన్ ఉన్నారు, బట్ ఆ హీరోయిన్ నాకు పేరు గుర్తు రావట్లేదు. ఆ హీరోయిన్ పేరు వచ్చేసి మన పండగ చేసుకో దాంట్లో మూవీలో ఉన్నది, చాలా మూవీస్లలో ఉన్నది తను. సో మొత్తంలో అయితే ఈ మూవీ తోటి సిద్ధు జొన్నలగడ్డ మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పొచ్చు. సో దీని తర్వాత మళ్ళీ ఏ మూవీ అనౌన్స్మెంట్ అనేది ఇంకా ఏం తెలీదు. రీసెంట్గానే బొమ్మరిల్లు భాస్కర్ తోటి మూవీ చేసి జాక్ మూవీ చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. సో సిద్ధు జొన్నలగడ్డ గారి నుంచి వస్తున్న మూవీ తెలుసు కదా. సో మామూలుగానే రొటీన్గా అంటే మామూలుగా తెలుసు కదా అంటే అందరి నోటిలో మామూలుగా వస్తుంటుంది. సో నాకు తెలిసి ఇది మీకు తెలుసు కదా అని అంటాం. సో తెలుసు కదా అనే మూవీ తోటి దాన్ని రిపీటెడ్గా దాని ఒక గ్లిమ్స్ అనేది సో పర్ఫార్మెన్స్ పరంగా ఈ మూవీ హై వోల్టేజ్లో ఉంటుందని చెప్తున్నాడు. ఒక లవ్ అండ్ బ్యూటిఫుల్ రొమాంటిక్ స్టోరీ ఇది. సో లవ్ అండ్ ఎఫెక్షన్స్ తోటి ఉంటుంది, ఎమోషన్స్గా ఉంటుంది ఈ మూవీలో. చాలా ఫోటోగ్రఫీ చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో నిర్మాతలు ఆల్రెడీ ప్రమోషన్స్ అనేది స్టార్ట్ చేశారు, గట్టిగానే ఉన్నది. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. డెఫినెట్గా మా వీడియో రోజు ఒక వీడియో వస్తుంది. మా వీడియో మీ దగ్గర రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కి పెట్టుకోండి. సో మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. సో ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కారు కదా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మొత్తంలో సిద్ధు జొన్నలగడ్డ నుంచి వస్తున్న ఈ తెలుసు కదా మూవీ నుంచి మంచి అప్డేషన్ అయితే బీభత్సంగా ఉన్నది. సో మీకు చూసేయండి. డెఫినెట్గా శ్రీనిధి రెడ్డి రీసెంట్గా హిట్ 3 తోటి మంచి ఫామ్లో ఉన్న శ్రీనిధి రెడ్డి తీసుకోవడం వల్ల ఈ మూవీకి మంచి హైప్ వచ్చిందని చెప్పొచ్చు. సో ఈ మూవీ తోటి శ్రీనిధి రెడ్డి తెలుగులో సెకండ్ అని చెప్పొచ్చు. KGF 1 KGF 2 డైరెక్ట్ తెలుగులో హిట్ 3 అండ్ ఇప్పుడు తెలుసు కదా మూవీ. మరి ఇంకా తన ఖాతాలో ఏమేమి మూవీస్ ఉన్నాయని మెల్లమెల్లగా అనౌన్స్ చేస్తుంది. సో డెఫినెట్గా ఈ మూవీతో సిద్ధు జొన్నలగడ్డ మధ్యన మరి రొమాంటిక్ అనేది బాగుంటుందని చెప్తున్నారు.
సో డెఫినెట్గా ఈ మూవీ తోటి మళ్ళీ సిద్ధు జొన్నలగడ్డ కంబ్యాక్ అవుతారు, గెట్ బ్యాక్ అవుతారని చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది గ్లిమ్స్. ఈ మూవీ కూడా టీజర్ రిలీజ్ అయితే దాని యొక్క టోటల్ మనం స్టోరీ ఏందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు అయితే లవ్ స్టోరీ అండ్ ఎమోషన్స్ రొమాంటిక్ మూవీ అనుకుంటున్నాను. డెఫినెట్గా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో